శనైశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండే శనైశ్వరుడు రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు. ఇది ఒక సంవత్సరం పాటు ఉంటాడు అక్కడ. దాదాపుగా మీనరాశిలో తన ఫ్రెండ్లీ నక్షత్రం మీద వెళ్ళినందుకు మేషం వారికి అంటే మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా మనకి మే 16వ తేదీకి శని జయంతి వస్తుంది. ఆ రోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, మరియు దాంతోపాటు మీకు ఎల్నాడు శని కూడా నడుస్తుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, అదేవిధంగా మీరు ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి మీరు ఎలా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రస్తుతం ఎల్నాడు శని చాలా మంది భయపడుతుంటారు. ఎల్నాడు శని అమ్మో ఏదో అయిపోతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చాలా సార్లు చాలా ఉదాహరణలు ఇచ్చాను. శని భగవానుడు కనుక ఎల్నాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఉన్నప్పుడు మనకి డిలే అవుతుంటాయి కానీ ఏది అవ్వకుండా ఆగదు. పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, సీఎంలుగా పిఎంలుగా అయిన వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కానీ, జగన్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చాలా ఉదాహరణలు చెప్పాను. వాళ్ళు తీసుకోండి, మీరు ఆ డాటా తీయండి. పర్టికులర్గా ఆ టైంలో వాళ్ళకి శని పీరియడ్ నడిచింది. అయితే ఇక్కడ మీ జాతకంలో 12వ స్థానంలో అంటే మీ పర్సనల్ చార్ట్ పక్క పెడితే గోచారంలో ద్వాదశ రాశిలో అంటే 12th హౌస్ లో ఉన్నందుకు మీరు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు దేనికైనా మదుపు పెడుతున్నాము, లాంగ్ టర్మ్ ఎంపిక చేసుకోండి. షార్ట్ టర్మ్ ఎంపిక చేసుకుంటే ఏమవుతుందంటే అనవసరంగా ఇబ్బంది పడతారు. అంటే ఏముందంటే సాయంత్రంలో డబ్బులు వస్తాయి, నెలలో వస్తాయి, వారంలో వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది. అలాంటప్పుడు డబ్బులతో తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ అంటే ఏదో తొందరగా వస్తుందనే ప్లానింగ్ కాకుండా లాంగ్ టర్మ్ చేసుకోండి. బుధుడు యొక్క నక్షత్రం మీద సంచరించేటప్పుడు సర్వసాధారణంగానే మీ యొక్క లగ్నానికి మేషం వారికి బుధుడు శని ఇద్దరు కూడా పూర్వజన్మ కర్మకారకులు అని చెప్తూ ఉంటారు. కాబట్టి పూర్వజన్మ కర్మకారకులు కాబట్టి పూర్వజన్మ కర్మను యాక్టివ్ చేస్తుంది దాంట్లో ఉంటాడు. ఎప్పుడైతే శని మీకు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడో ఆ రకంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మరి ఈ రేవతి నక్షత్రంలోకి ప్రవేశించిన శని మంచి ఫలితాలు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. అంటే ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఒకటి ఫైనాన్షియల్ గ్రోత్, ధనపరంగా ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. వివాహ సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో బుధ నక్షత్రంలో సంచరిస్తున్నందుకు ఉన్న ప్రదేశము కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం ద్వారా అభివృద్ధి ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నాం, మెడ్రాస్ వెళ్ళడమో, బెంగళూరు వెళ్ళడమో, లేదా బాంబే వెళ్ళడం, ఇలా లేదా బాంబేలో ఉన్నాం ఇంకో ప్రాంతాలకు వెళ్ళడం, ఈ రకంగా మార్పు వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ సమయంలో మీరు ప్రేమ వ్యవహారాల విషయం కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే అంశంలో కావచ్చు, మరియు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతివేగం అనేటువంటిది పనికిరాదు. అందులోనే తాతగారి ఆస్తి సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసింది ఎల్నాడు శని నడుస్తుంది కాబట్టి శనివారాలు ప్రత్యేకంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడం చేయండి. మరియు అదేవిధంగా పంచమ స్థానంలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు ప్రత్యేకంగా ఎల్నాడు శని నడిచేటప్పుడు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం 1% కూడా మీ మీద ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది చేయండి. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రంలో శని భగవానుడు సంచారం కాబట్టి గోశాలకు వెళ్ళి గోవులకి మీరు సేవ అంటే వాటికి బెల్లం తినిపించడము, వాటికి కొంచెం వాష్ చేసే ప్రక్రియ ఉంటే కనుక వాటికి స్నానం చేయించడము, నీరు పెట్టడము, అందులో ముఖ్యంగా గోంగూర, ఎందుకంటే బుధుడు ఆకుకూరలకు కారకుడు కాబట్టి గోంగూర తినిపించడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ 16 మే తారీఖు రోజు మనకి శని జయంతి కూడా వస్తుంది. అయితే ఈ శని జయంతి వస్తున్నందుకు ఒక్కొక్క అంటే మీ యొక్క రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ
శని భగవానుడు ఎక్కడ ఉంటే ఎటువంటివి చేయాలనేటువంటిది ఉంటుంది ఆ రోజు శని జయంతి రోజు. ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు, ఎన్ని రాశి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి? శని జయంతి రోజు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒంటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకనే కాదు ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నప్పటికీ లేదా శని మహాదశ నడుస్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శనివారం నాడు నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకొని మీరు స్నానం చేయండి. అభ్యంగ స్నానం అంటారు. అలా చేసినట్లయితే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ప్రభావం తగ్గుతుంది. మీరు 16వ తేదీ మీరు శని జయంతి రోజు అది ఖచ్చితంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు లగ్నంలో శని ఉన్నప్పుడు ఫస్ట్ బద్ధకించడం ద్వారా మనిషి ఇబ్బంది పడతాడు. బద్ధకం ద్వారానే అన్ని కోల్పోతూ ఉంటాడు. ఇది ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఇక రెండవది, ధనస్థానంలో ఉంటాడు శని. కొంతమందికి అందరూ భయపడతారు, అమ్మో ధనస్థానంలో ఉన్నాడండి. మీ లగ్నానికి శుభుడైతే కనుక ధనస్థానంలో ఉన్నా మంచిదే. ఇంకా వాళ్ళకు ఆయిల్స్, ఐరన్ ద్వారా ధనయోగం కలుగుతుంది. అయితే ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం సహజ శుభగ్రహమా, సహజ పాపగ్రహమా, పాపకర్తెల్లో ఉన్నాడా, శుభకర్తెల్లో ఉన్నాడో చూసుకోవాలి. గురువు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు, శుక్రుడు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు. అది ఎలా ఉంది, కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యొక్క శని యొక్క ప్రభావం మీకు మంచిగా జరగాలి. సరే బాగాలేడు, 2వ స్థానంలో ఉండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే 2వ స్థానంలో ఉండే శని యొక్క ప్రభావం మీకు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం తగ్గిస్తుంది. అలాగే 3వ భావంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు శని, పరాక్రమ యోగము, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు శాస్త్రాల్లో. కానీ 3వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఆలయానికి రోజు నడుచుకుంటూ వెళ్ళి రావడం చేస్తుండాలి. 3లో ఉన్నా 10లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇంకొకటి తైలము శనివారం నాడు మీరు వేసినట్లయితే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా శని యొక్క స్తోత్రాన్ని రోజు పఠించాలి. 3వ స్థానంలో ఉంటాయి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిక్షరం చదవచ్చు. అలాగే 4వ భావంలో ఉన్నాడు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే 4లో ఉన్నాడండి, ఏమి కొనకూడదు, ఏమి చేయకూడదు, మనకి విద్యాకారకుడు పాడైపోయాడు అంటారు. కాదు, లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయడం ద్వారా కలిసి వస్తుందని అర్థం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కలిసి వస్తుందని అర్థం. 4లో ఉన్నా 12లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అయితే 4లో ఉన్నప్పుడు మరి మందబుద్ధి ఇస్తాడు, చదువు మీద కొంచెం ఇబ్బంది ఇస్తాడు అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు అది పాడైతే కొంతవరకు నిజమే, కానీ అన్నిసార్లు అది నిజం అవ్వదు. ఎందుకంటే 4వ అధిపతి బాగుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి 4లో శని ఉన్నప్పుడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నల్లటి వస్త్రాలు లేదా నీలం రంగు వస్త్రములు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండండి 4లో శని ఉన్నప్పుడు. ఇక పంచమ శని అనగానే అందరికీ ఏంటంటే మందబుద్ధి, ఆలోచన సరిగా ఉండకపోవడము, లేకపోతే సంతానం ఆలస్యం అనుకుంటారు. అది మీకు శుభుడైతే ఆలస్యం కాకుండా త్వరగా కూడా ఇస్తాడు. పాప అయితేనే ఆ రకంగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి జయంతి రోజు లేకపోతే శంకర జయంతుల రోజు మీరు బెల్లముతో చేసిన ఉండలు ఏదైనా పంచడం కానీ, మరియు అదేవిధంగా మీరు ప్రధానంగా కాలభైరవ అష్టకం, కాలభైరవుడికి సంబంధించిన అష్టకం రోజు చదువుకున్నట్లయితే పంచమ శని యొక్క దోషం పోతుంది. ఇక 6వ భావంలో శని ఉన్నాడు, చాలా మంచిది. ఎందుకంటే శత్రు నాశనం అంటారు 6లో శని ఉన్నా కుజుడున్నా కూడా. కాకపోతే మరి ఈ 6లో ఉన్నాడు కదంటే దీర్ఘరోగాలు ఏమైనా ఇస్తాడా అంటే, మీరు యోగా చేయడం ద్వారా, మీరు ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయడం ద్వారా 6వ శని ప్రభావం తగ్గుతుంది. ఇక 7వ భావంలో శని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 8లో ఉన్నాడా ఒక ఎత్తు అయితే, మీకు ఏ లగ్నమై ఉన్నాడు అనేటువంటిది అక్కడ బెనిఫిట్ ఎక్కువ చేస్తాడు, ఒక్కోసారి బెనిఫిట్స్ తక్కువ చేస్తాడు. అట్లా 7వ స్థానంలో శని ఉన్నాడు. మీరు 7వ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మహాదశలు అంతర్దశల్లో శని భగవానుడు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం మీరు ఆరోగ్యం మీద చేంజ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ప్లేస్ చేంజ్ అయితే చాలా మంచిది. ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువగా ఉంటే చాలా మంచిది 7లో శని ఉన్నప్పుడు. అష్టమ శని దీర్ఘాయుష్యనిస్తాడు, చాలా కాలం బతుకుతారు అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు.
కాబట్టి డోంట్ వరీ. కాకపోతే ఈ కుండలిని యోగం లాంటి సాధనలు చేయాలి అష్టమ శని ఉన్నప్పుడు. ఇక భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు మీరు గురువుని నిందించడం చెయ్యకూడదు. అది మరింత కర్మను మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, శివాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, కాలభైరవ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, వారాహి అమ్మవారి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. భాగ్యస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక దశమ స్థానంలో శని ఉన్నాడండి. కెరియర్ లో మాకు మంచి అసలు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మేము ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక లాభస్థాన శని చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తారంటూ ఉంటారు. కాకపోతే ఆ లాభాలు రావడం స్లో అండ్ స్టడీగా వస్తూ ఉంటుంది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంత అంటే మనిషి ఎంతో సంపాదిస్తాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తాడు, కానీ సుఖం అనేటువంటిది ఉండదు 12లో శని ఉన్నప్పుడు. హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ మహాదశలు నడిచేటప్పుడు కొంచెం ఏంటోనండి సుఖపడలేకపోతున్నాము, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ హ్యాపీనెస్ లేదంటారు, చాలా సంపాదిస్తున్నాం కంఫర్ట్ లేదంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఈ కంఫర్ట్నెస్ తగ్గిస్తూ ఉంటాడు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. సేవలు ఎక్కువగా చేయాలి 12లో శని ఉన్నప్పుడు. అంటే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం, లేకపోతే అనాథాశ్రమానికి వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం, గోశాలకు వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం, ఒక హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం. మీరు ఎంత సేవలు చేస్తూ ఉంటే 12లో శని ఉన్నప్పుడు అంత బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి. బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా పంచి పెడుతూ ఉండండి, చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక శని జయంతి రోజు 16వ తేదీ మే రోజు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోసేవ చేయడము, ఇవి ప్రధానంగా చేయాలి. శని డిసిప్లిన్ కారకుడు, ధర్మబద్ధంగా ఉండడానికి కారకుడు. కాబట్టి ధర్మబద్ధంగా కనుక మీరు జీవించినట్లయితే శని యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.